ఇసుక, మట్టి, బ్రాందీ షాపులు, లేక ప్రభుత్వ ఉద్యోగస్తులు విఆర్ఓల దగ్గర నుంచి ఎంఆర్ఓలు అన్ని స్థాయిల్లోని అపాయింట్మెంట్స్తో సహా పూర్తిగా దోపిడీయే ఎజెండాగా పాలన జరుగుతుంది. ఎవరు వెళ్ళినా, ఏ చిన్న పని మీద వెళ్ళినా 500, 1000 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే 60 కోట్లు ఖర్చు అయింది, 70 కోట్లు ఖర్చు అయింది అని చెప్పి ఆ ఖర్చుని నేను సంపాదించుకోవద్దా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు ఎవరికైనా కష్టం వస్తే 5,000 ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను అని చెప్పి 50 లక్షలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నటువంటి నాయకులు ఈ 7 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా 5,000 కాదు కదా, 500 కాదు కదా, 5 పైసలు కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా దోపిడీ ఎజెండాగా జరుగుతూ ఉంది. మరికొంత సమయం వేసి చూడటానికి మేము ముందే ప్రిపేర్ అయి ఉన్నాం. ఇప్పటికి 7 నెలలు పూర్తిగా వస్తుంది. మరొక 4-5 నెలల పాటు వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది చూస్తూ వాళ్ళకి సమయం ఇవ్వడానికి సిద్ధపడున్నాం. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో రోడ్లు ఎక్కట్లేదు. ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ దాదాపుగా 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ తొర్రిగడ్డ కెనాల్ మీద, లేక 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ స్కీములు ఏదైతే తీసుకొచ్చామో వాటిని కానీ 215 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించి జీవోలు తీసుకొచ్చామో, టెండర్లు పిలిచామో. ఈ మాదిరిగా ఏ ప్రాజెక్టులను అయితే తీసుకొచ్చామో పూర్తిగా వాటన్నిటినీ కూడా అటకెక్కించారు. ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్క్ జరుగుతూ ఉన్నటువంటి స్కీములకు సంబంధించి కాంట్రాక్టర్ని పిలిపించి బెదిరించి భయపెట్టి మాకు 10% వాటాలు కావాలి, 20% పర్సెంటేజీలు కావాలి అని చెప్పి అడగబట్టే ఇవాళ సీతానగరం రోడ్డు దాదాపుగా 90% పూర్తి కావచ్చినప్పటికీ ఆఖరి 10% పర్సంటేజీలను అడిగి కాంట్రాక్టర్లను బెదిరించబట్టే ఇవాళ రోడ్డు పరిస్థితి మధ్యలో ఆగిపోయింది. అదే మాదిరిగా గతంలో ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కులన్నీ కూడా గ్రామాల్లో స్థానికుల్ని లేక లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి వాళ్ళనే టేకప్ చేసి దగ్గరుండి నాణ్యతతో చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ ఊరిలో నాయకులు, ఊరిలో స్థానికులు అయితే కనుక వారికి కూడా కాస్త కమిట్మెంట్ ఉంటుంది. ప్రజలు నిలదీస్తారేమో గమ్ముని పొరపాటుని కనుక మనం క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అనేటువంటి ఉద్దేశంతో గతంలో స్థానికులనే ఆ వర్కులు చేసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈవేళ ఎన్ఆర్ఈజిఎస్ వర్కుల్ని సైతం వేలం పాట పెట్టి నువ్వెంత ఇస్తావు అని చెప్పి బేరాలాడి వేళ 15% నుంచి 20% పర్సంటేజీలు తీసుకుని ఎన్ఆర్ఈజిఎస్ వర్కుల్ని సైతం ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలే ఆలోచన చేయాలి. ఎటుపోతా ఉన్నాం, ఎక్కడికి దారి తీస్తూ ఉంది అనేటువంటిది. దయచేసి మరొక 4-5 నెలల పాటు వేసి చూడడానికి మేము సిద్ధపడున్నాం. మీలో ఇప్పుడైనా మార్పు తెచ్చుకోండి. ప్రజలు మీ మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల యొక్క నమ్మకాన్ని దయచేసి వమ్ము చేయొద్దు. వాళ్ళ నమ్మకాన్ని దయచేసి నిలబెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతాం. ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం చేశాం. రాజానగరం మండలంలో కావచ్చు, కోరుకొండ మండలంలో కావచ్చు, రాజానగరం, పాలచెర్ల, దోసకాయలపల్లి, కోటికేశ్వరం ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసాం. వాటిని రీమోడల్ చేసాం. ఎక్కడెక్కడైతే ఎక్విప్మెంట్లు కొత్తగా కావాలో వాటిని కూడా అందించడం జరిగింది. కోటికేశ్వరంలో పూర్తిగా కొత్తగా నిర్మాణం చేసాం. బొబ్బిల్లంకలో కొత్త పిహెచ్సిని శాంక్షన్ చేసి వాటిని కూడా నిర్మాణం ఆల్మోస్ట్ రూఫ్ లెవెల్ వరకు వచ్చింది. అక్కడతో ఆగిపోయింది. అది కూడా ఆ కాంట్రాక్టర్లను కూడా పిలిచి డబ్బులు అడుగుతూ ఉన్నారు. సీతానగరం మండలంలో రఘుదేవపురం గ్రామంలో
30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయించాం. అది కూడా దేవుడికే తెలియాలి ఏమైందో. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే విద్యా వ్యవస్థ నాడు నేడు ద్వారా స్కూళ్ళు పూర్తిగా రీరామ్ చేసాం. ఎక్కడెక్కడైతే పూర్తిగా అవసరమైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పెయింట్లు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, కరెంటు కావచ్చు, బెంచులు కావచ్చు, పెయింట్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరమైతే వాటన్నీ కూడా చేయడం జరిగింది. కొత్తగా 6 జూనియర్ కాలేజీని శాంక్షన్ చేసాం. డిగ్రీ కాలేజీకి నాడు నేడులో సీతానగరంలో పూర్తిగా రీమోడల్ చేసేటటువంటి దానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మాదిరిగా విద్యకి వైద్యానికి గతంలో అంతగా ప్రాధాన్యత ఇస్తే ఈవేళ పూర్తిగా నాడు నేడు దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని పథకాలు కూడా అటకెక్కినాయి. కేవలం దొరికిన వారికి ఏ రకంగా అనేటువంటి దాని మీద మాత్రమే పనిచేస్తూ ఉన్నది తప్పితే మరొకటి లేదు. టైం వస్తుంది, ఇంకా వెయిట్ చేయడానికి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేయడానికి ప్రజలకి టైం ఇవ్వాలి. అలాగే గెలవబడినటువంటి వాళ్ళకి మరొకంత ఇప్పటికి 7 నెలలు పూర్తిగా వస్తుంది, మరొక 5 నెలలైనా ఇస్తే సంవత్సరం కాలం పూర్తిగా వస్తుంది. వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో వారు ఏంటి అనేటువంటిది ప్రజలకు కూడా తెలుస్తుంది. కాబట్టి కాస్త టైం వేచి చూడడానికి రెడీగా ఉంటుంది.